ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 యొక్క ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేస్తున్నారా? అసలుకి చీటింగ్ అనేది ఎలా జరిగింది ఆర్ఆర్బి సెంటర్ లో? జెన్యున్ ఆస్పిరెంట్స్ మీద ఇంపాక్ట్ అనేది ఎలా పడుతుంది? ఈ వీడియోలో మొత్తం క్లారిటీ ఇచ్చేసాను కాబట్టి ఎండ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చీటింగ్ ని అరిగట్టాలనుకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అనేది షేర్ చేయండి. చాలా జనరల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మనం. అసలుకి ఏం జరిగిందంటే June 19th నాడు మనకి రాంచీ సెంటర్ లో 3rd షిఫ్ట్ నాడు ఒక వైరల్ క్లిప్ అనేది రిలీజ్ అయింది. అది కూడా జెన్యున్ ఆస్పిరెంట్ అనే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఆ వీడియో చూసినట్టయితే మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా ఎవరో ఒకరు వచ్చి ఆన్సర్స్ చెప్పడం స్టార్ట్ అయిందనమాట. ఆ వాయిస్ ఇన్విజిలేటర్ దా కాదా అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇదైతే ప్రాంక్ కాదు బ్రో, ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కాబట్టి ఆ క్లిప్ ని నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. ఎవరైతే ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాలేదో వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే మాల్ ప్రాక్టీస్ ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూడొద్దండి, ఎందుకంటే చీటింగ్ అనేది చాలా నేరం. చాలా జెన్యున్ ఆస్పిరెన్స్ కూడా చాలా ఇబ్బంది కలిగించే విషయం ఇది. జెన్యున్ ఆస్పిరెన్స్ మీద ఈ ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే, నువ్వు 6 months నుంచి ప్రిపేర్ అవుతుంటావు, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి లేచి ప్రిపేర్ అవుతుంటావు, కానీ ఎగ్జామ్ హాల్లో వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల నార్మలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. ఎవరైతే చాలా జెన్యున్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి జాబ్ రాకుండా మిస్ అయిపోతుంది. ఒక సెంటర్ లో చీటింగ్ జరగడం వల్ల ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ఆర్ఆర్బి ఆస్పిరెంట్ సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే ప్రెసెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుండే క్లిప్ అనమాట ఇది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి క్యాన్సిల్ చేయబోతున్నారని నేను చాలా రూమర్స్ వింటున్నా. ఎవరైతే చీటింగ్ చేసింటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా వద్దని కమెంట్ రూపంలో తెలపండి. అసలుకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారా లేదా? అంటిల్ నౌ ఆర్ఆర్బి సైడ్ నుంచి అయితే మనకి నోటీస్ అనేది రాలేదు కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసినవి అలానే తీసుకుంటారు. ఏ రోజైతే చీటింగ్ జరిగింటుందో ఆ డేట్ ఆ షిఫ్ట్ ప్రకారంగా జరిగిన ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఆ సెంటర్ కి ఒకటే రీకండక్ట్ చేస్తారు. అంతేగాని ఇండియా వైడ్ జరిగిన ఎగ్జామ్స్ మాత్రం క్యాన్సిల్ చేయరు. ఎవరైనా ప్యానిక్ అవుతా అంటే మాత్రం ప్యానిక్ అవ్వద్దండి, అందుకే ఈ వీడియో చేశాను అనమాట. అసలుకి ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయాలా లేదంటే రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి. వైరల్ క్లిప్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రతి ఒక్కటి చూసేద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.